నేను అడుగుతాను ఇప్పుడు మీకు ఫోన్ చేసి, అయ్యా ఇట్లా రేషన్కి అన్యాయం జరుగుతోంది, దీన్ని ఆపుదాం అనుకుంటున్నాం, మీరేమంటారంటే మీరు ఓకే అంటారు కదా. నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను, నాకు ఫోన్ చేసి అడిగితే నేనేమంటాను, వద్దు అంట. కంపేర్ చేసినప్పుడు వీళ్ళు 3.5 లక్షలేగా, 1.5 కోటిలో 3.5 లక్షలే ముక్కులోకి వెళ్తారు. కాబట్టి 3.5 లక్షల మంది వ్యతిరేకించారని చెప్పేసి ఇచ్చేస్తారు. అదే కదా IVRS సర్వే అంటే. అంతే కదా. దానివల్ల ప్రయోజనం ఏమొస్తుంది? నువ్వు చూడాల్సింది హ్యూమన్ టచ్. ఇవాళ ఒక 100 కోట్ల సంపాదన ఉన్నోడికి ఏమంటల, ఒక పేదవాడితో సమానంగా మధ్యతరగతి జీవితాలు ఉన్నాయి. ఇంకా పేదోడు దర్జాగా బతుకుతాడు, ఇది లేకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి, అవసరమైతే అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసేస్తాడు. మధ్యతరగతి బతకగలుగుతున్నాడా? వాస్తవంగా అనర్హులై అని చెప్తున్నటువంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు. వీళ్ళు కోటీశ్వర్లు కాదు, అత్యంత ధనవంతులు కాదు. ఇవాళ కాకుండా 4 రోజులు బతకడానికి సరిపడిందో 2 నెలలు 3 నెలల వరకు సరిపడా సంపాదన ఉంటుంది. వీళ్ళకి తెలుసు వాళ్ళు అనర్హులు అని. కానీ ఇక్కడ ప్రభుత్వం బాధ్యతగా చేస్తే ఏం చేయాలి? వాళ్ళకి రేషన్ ఇష్టం లేదు తీసుకోవడం. నువ్వు చేతనైతే ఈ వైట్ రేషన్ కార్డు ఉండి బియ్యం మీ అంతటి మీరు వదిలేసుకోండి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ మాత్రం ఇస్తామని చెప్పాలి. కానీ వీళ్ళ లాజికల్ సమస్య ఏంటంటే అలా ఇవ్వడానికి కుదరదు. నామ్స్ కేంద్రం ఎవరికైతే వైట్ రేషన్ ఇస్తుందో వాళ్ళకే ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ మనం ఆల్రెడీ అటకెక్కిచ్చేసాం. 790 కోట్ల రూపాయల దాకా ఈ నవంబర్ దాకా కేంద్రం ఇచ్చిందంటే అర్థం ఏంటి? మనం ఆరోగ్యశ్రీని వదిలేసాం. ఆరోగ్యశ్రీ అయిన ఆయుష్మాన్ భారత్ నీ కార్డు తీసేస్తే కుదరదు. నువ్వు ఇక్కడ ఇది రేషన్ అనుకుంటున్నారు, ఇది కార్డులకి దెబ్బ కొడుతున్నారు, వీళ్ళు ఉనికికి దెబ్బ కొడుతున్నారు, చాలా ప్రమాదకరమైన దశకి తీసుకుపోతున్నారు. భవిష్యత్తులో ఏమవుతుందో. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ నాయకులకి మధ్య తెలంగాణలో వార్ స్టార్ట్ అయ్యి చివరికి అల్లు అర్జున్ అరెస్ట్ వరకు వెళ్ళిందా దాని వెనక? ఎందుకంటే దాని మీద నిన్న మొన్న KTR కూడా కామెంట్ చేశారు. ఆల్రెడీ మనం